భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సర్వసాధారణంగా గురుడు బృహస్పతి, ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అన్నమాట. ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే 12 నెలల కాలం ఉంటూ ఉంటారు. ఈ 12 నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాశులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అక్టోబర్ 25వ సంవత్సరంలో ఉన్నాము. 2025వ సంవత్సరంలో ఉన్నాము. ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ గురుగ్రహం అంటే బుద్ధికి, జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, అలాగే అన్ని రకాల వృద్ధికి, శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది. అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం. అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ 18వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ రకంగా ఉంటాయి, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం. గురుడు అంటే అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కదలికలోకి వస్తాయి. అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు, పాత ఆఫర్లు, పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి 1వ స్థానంలో కానీ, 2వ కానీ, లేదా 5, 7, 9, 11 స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును. అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి, అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ని బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి. శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది. ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది. ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది, శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవడానికి కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము. ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది. ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి అన్న సామెత మనకి తెలుసు. ఆ సామెత ఉండనే ఉంది. ధనుస్సు రాశి ఫలితాలు. ధనుస్సు రాశి అధిపతి గురుడు. ఈ గురుడు గోచారవశాత్తు 7వ భావంలో అంటే కళత్ర భావంలో ఉండడం జరిగింది ఇప్పటి వరకు. ఈ గురుడు మిథున రాశి నుండి అతిచారంలో కర్కాటక రాశికి ప్రవేశించే సమయం ఇది. ఈ సమయం అక్టోబర్ 18, 19వ తేదీల లగాయతు నవంబర్ 11వ తేదీ వరకు గురుడు కర్కాటకంలో సంచరించేటటువంటి సమయం. ఈ సమయంలో ధనురాశి వారికి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా అనుకూలించబోతోంది,
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చూద్దాం. ఇప్పటి వరకు సప్తమ స్థితి అంటే కళత్ర స్థానంలో ఉన్నటువంటి గురుడి వలన వీరికి అంతా కూడా అనుకూలంగా జరిగి కాలం అంతా కలిసి వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార సంబంధాల్లో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఈ గురుడు ఈ అతిచారంలో 18, 19వ తేదీలలో కర్కాటక రాశి ప్రవేశించి నవంబర్ 11 వరకు అక్కడ ఉండడం జరుగుతుంది, సంచరించడం జరుగుతుంది. దీని వలన అష్టమ స్థిత గురు ప్రభావం వీరికి సంక్రమించి కొన్ని విషయాలలో అనానుకూలత ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరు ఈ కాలంలో వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం కూడా నవంబర్ 11 వరకు కూడా వీరు వాయిదా వేసుకోవడం మంచిది. వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా సజావుగా సక్రమంగా ఉంటాయి. ఆరోగ్యంకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా గురుడి వలన కానీ ఇతర గ్రహముల వల్ల కానీ రాకుండా గురుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా వీరికి లభిస్తాయి. అంతేకాకుండా వీరు అష్టమ గురుడి వల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్నది. వీరికి పరిహారములు కూడా మనం ఆఖరిన చెప్పుకుందాము. నవంబర్ 11 వరకు కూడా కొన్ని విధాలుగా చూసినట్లయితే ఈ రాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం కనబడుతున్నది, అవసరం కనబడుతున్నది. ఆర్థిక స్థితిలో అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రావలసిన ధనం సకాలానికి చేతికి అందక కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే వీరికి రావలసిన అప్పు ఇచ్చిన ధనం అది కూడా ఆలస్యం అవుతుంది. అంటే ఆర్థిక స్థితి వీరికి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నది, కానీ చేతిలోకి రావడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. నిశ్చయంగా తిరిగి వస్తుంది, కానీ కొంత సమయం గడిచి ఆలస్యంగా చేతికి అందుతుంది. ఈ రకమైనటువంటి అవాంతరాలు వీరిని వెంటాడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం మంచిది. అలాగే ప్రయాణాలలో కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వీరు ముఖ్యంగా గణపతిని దర్శనం చేసుకుని లేదా గణపతి ఆరాధన చేసుకుని ఏ పని అయినా మొదలు పెట్టడం మంచిది. నూతన వ్యాపార సంబంధాలు కానీ నూతన వ్యాపార రీత్యా భాగస్వామ్య ఒప్పందాలు కానీ నవంబర్ 11 తర్వాత చేసుకోవడం మంచిదిగా భావిస్తున్నాము. మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రారంభించడానికి జ్యోతిష్య శాస్త్రవేత్తలని జ్యోతిష్కులని సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాము. అలాగే విదేశీ అవకాశాలు చేతికి వచ్చినట్లే కనిపిస్తుంటాయి, కానీ అనుకోని అవాంతరాల వల్ల నవంబర్ 11 వరకు కూడా వాయిదా పడతాయి. నవంబర్ 11 తరువాత అనుకూలంగా పరిగణించి విదేశీయానం ఉంటుంది. అలాగే విదేశీ సంబంధించినటువంటి ధనం ఏదైతే రావాల్సి ఉంటుందో అది కూడా కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. మొత్తం మీద గురుడు ధనుసు రాశికి అధిపతి కావడం వలన కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ గురువు ఫలితాలు ఈ పీరియడ్లో అంటే ముఖ్యంగా అతిచారంలో గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ సంచరించి తిరిగి మిథున రాశికి వెళ్ళేటటువంటి పీరియడ్లో అనగా అక్టోబర్ 18, 19 లగాయతు నవంబర్ 11వ తేదీ వరకు కూడా వీరు కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే కనబడుతున్నది. దైవారాధన అత్యంత ఉత్తమంగా పరిగణిస్తున్నాము. మీనరాశి ఫలితాలు. గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది. అక్టోబర్ 18, 19 తేదీల లగాయతు నవంబర్ 11 వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం. ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది, వీరికి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ఈ మీన రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు, ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతోంది. పంచమ స్థితి అంటే పంచమ భావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభస్థానంగా పరిగణనలోకి తీసుకుంటుంటాము. శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. జాతకరీత్యా పంచమ భావం అత్యంత మంచి స్థలం. ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి
సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన కార్యాలన్నిటిలోని కూడా వీరికి విజయం లభిస్తుంది. వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాల్లోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది. ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి. అలాగే వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలవుతుంది. అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది. అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సక్రమంగా ఉండడం, తల్లి ఆరోగ్యం బాగా ఉండడం, అనారోగ్యం నుంచి తల్లి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది. ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది. వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము. వీరికి విదేశీ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. విదేశాల్లోని వ్యక్తులతో వీరికి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది, విదేశీ గమనం ఉంటుంది, యాత్రలు చేస్తారు. అలాగే శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు. శివాలయానికి సంబంధించిన క్షేత్రాలు అనే అర్థం అన్నమాట ఇక్కడ. ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు. అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి. ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. వీరికి అన్ని రకాలుగా కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలగజేస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు, గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్నా, నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది, వెంటనే కొనుగోలు చేస్తారు. అలాగే గతంలో మనసులో చేయలేకపోయిన పనులు, నిలిచిపోయిన పనులు, కుటుంబానికి సంబంధించినటువంటి కానీ, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి కానీ, కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి. అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు, నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్లి పేరెంటాలు కానీ కుటుంబంలో చేస్తారు. కుటుంబంలో అంతా కూడా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి కుటుంబ వ్యవహారాల్లో కానీ, సాంఘికంగా జరిగేటటువంటి విషయాల్లో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణ పూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే వీరు 5వ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది. 10 మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు. అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు. వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ, శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మీనరాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏ రకంగా వీరికి చెప్పినా, ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం, అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం, అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ, ఆస్తి లాభం కానీ కలిసి రావడం,
నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి, షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలను ఆర్జించేటటువంటి మంచి పీరియడ్గా దీనిని భావించవచ్చును. మీనరాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నది.